నెల్లూరు నగరంలో ఉన్న 44వ డివిజన్ పరిధిలో అన్నా క్యాంటీన్లో నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్లో స్పెషల్ గా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, స్థానిక నాయకులతో కలిసి ఆర్గనైజర్ సెక్రటరీ అశోక్ పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్లో స్పెషల్ గా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్నం తిన్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడిని మనస్ఫూర్తిగా దీవించారు. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఈరోజు ఈ అన్నా క్యాంటీన్లో మేము, మా కార్యకర్తలు, మా నాయకులు, ఈ సామాన్య ప్రజలందరితో కలిసి భోజనం చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఆకలి విలువ తెలిసిన వ్యక్తి, ఆకలి విలువ తెలిసిన నాయకుడు అది ఎవరైనా ఉండాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో మూడు గుడ్డ ఉండాలని చెప్పి సంకల్పంతో పార్టీ నడుపుతూ ముందుకు తీసుకెళ్తున్న మన చంద్రబాబు నాయుడు గారు 2014లో ఈ అన్నా క్యాంటీన్ స్థాపించడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ వల్ల కోట్లాది మంది నిరుపేదలకు అన్నం పెట్టు, నామమాత్రపు రుసుము వసూలు చేస్తూ 5 రూపాయలకు మాత్రమే ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెట్టు ప్రతి ఒక్క నిరుపేద ఆకలితో ఉండకూడదని చెప్పి రాష్ట్రంలో ఒక మంచి సంకల్పంతో మన ఈ కార్యక్రమం మొదలుపెడితే 2019లో మన గవర్నమెంట్ పోవడంతో మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఈ అన్నా క్యాంటీను ఇట్లాంటివన్నీ ఉండకూడదని చెప్పి తీసేయడంతో మళ్ళా మన కూటమి ప్రభుత్వం 2024 రావడంతో ఈ అన్నా క్యాంటీన్లు ఇవన్నీ ప్రారంభించడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఎవరు కూడా ఆకలితో పండుకోకూడదని చెప్పి మన మహానేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పంతో ఈ అన్నదాన కార్యక్రమం, ఈ అన్నా క్యాంటీన్ల కార్యక్రమం తీసుకెళ్తూ ఉన్నారు. మన నారాయణ సార్ కూడా ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్న అన్నా క్యాంటీన్లో అందరూ కూడా మన నాయకులు, మన కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి ఈరోజు అన్నం తిని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా భోజనం మేము ఈరోజు నెల్లూరు నగరంలో అన్నా క్యాంటీన్కి ఇచ్చేసి ఇక్కడ అందరితో కలిసి భోజనం జరిగింది. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ మన పేద ప్రజల ఆశాజ్యోతి మన నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు మెల్లుగా ఉండాలని చెప్పి, నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు అశోక్, 44వ వార్డు ఆర్గనైజింగ్ సెక్రటరీ.